గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండను పూర్తి చేసి ఉత్తరాఖండలోని 83 సర్గలు పూర్తి చేసి 84వ సర్గలోని 3వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 4వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. పురా కిల మహాబాహో దేవాసుర సమాగమే వృత్రో నామ మహానాసీద్ దైత్యేయో లోకసమ్మతః. యాగం చేయటం గురించి చర్చిస్తున్నాడు రాముడు తన సోదరులైన భరత లక్ష్మణులతోటి. భరతుడేమో రాజసూయ యాగం వద్దన్నయ్యా, ముందు రాజసూయ యాగం చేద్దాము అని చెప్పాడు. అది వద్దు, ఎందుకంటే ఏ రాజు కూడా నిన్ను తిరస్కరించట్లేదు ఈ భూమి మీద, అనవసరంగా అది చేయడం ఎందుకు. అప్పుడు లక్ష్మణుడు అంటున్నాడు, అశ్వమేధ యాగం అనేది సకల పాపాలని తొలగిస్తుంది అన్నయ్య, ఇది నీకు ఇష్టం అవుతుంది. ఒక కథ చెప్తున్నాడు దానికి ఉదాహరణంగా. ఆయన నీకు కూడా తెలుసు కదా, ఇంద్రుడి విషయంలో పూర్వం జరిగిన కథ ప్రసిద్ధం కదా. బ్రహ్మహత్య పాపం తగిన ఇంద్రుడు అశ్వమేధయాగం చేసి పవిత్రుడయ్యాడు. అంటే ఏంటి దీని అర్థం? ఈయన కూడా బ్రహ్మహత్య చేశాడు. రావణ బ్రహ్మ అంటారు, బ్రాహ్మణుడే రావణుడు. కతే లక్షణాలు మూడు. మనం పుట్టినప్పుడు లక్షణం దేవగణమా రాక్షస గణమా అంటారు కదా ప్రతివాడిని. రాక్షస గణంలో పుట్టాడు అనమాట, అంతే. అదే తేడా. అన్నీ దేవాసురులు స్నేహంగా ఉన్న రోజుల్లో ఒక కథ, అది గుర్తు చేస్తున్నాడు రాముడికి. అంటే దేవాసురులు ఒకప్పుడు స్నేహంగా ఉండేవాళ్ళు. దేవాసురులు అంటే ఎవరు? మనం చదువుకున్నాం కదా శివపురాణంలోనే, ఎందుకో నిన్న చదువుకున్నాం కదా. ఇద్దరు సృష్టి కాశ్యపేయం అని చెప్తుంది అని, కశ్యపుడికి పుట్టిన వాళ్ళే దేవతలు, దానవులు, దైత్యులు అని చెప్పుకున్నాం కదా. వాళ్ళు స్నేహంగా ఉంటున్న కాలంలో వృత్రాసురుడు, వృత్రుడు అనేవాడు ఒకడు ఉండేవాడు, దైత్యుడు. విస్తీర్ణో యోజన శతం ఉచ్ఛ్రిత స్త్రీగుణం తతః అనురాగేణ లోకాం స్త్రీన్ స్నేహాత్ పశ్యతి సర్వతః. వాడి శరీర ప్రమాణం ఎంతో తెలుసా? శరీరాకారం 100 యోజనాలు లావుట. 100 యోజనాలంటే 8 మైళ్ళు ఒక యోజన ఉంటాయి, 800 మైళ్ళు అనమాట వాడి యొక్క లావు. 300 యోజనాల ఎత్తు వాడి ఎత్తు. అయితే ముల్లోకాలను కూడా వాడు స్నేహంగా చూసేవాడు. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ బుద్ధ్యా చ పరినిష్ఠితః శశాస్య పృథివీం స్వీతాం ధర్మేణ సుసమాహితః. చక్కగా ధర్మం తెలిసినవాడు, కృతజ్ఞతాభావం ఉన్నవాడు, వాడు బుద్ధిశాలి కూడాను. భూమిని చాలా సావధాన చిత్తంతో ధర్మంగా పరిపాలించాడు వాడు.
తస్మిన్ ప్రశాసతి సదా సర్వకామ దుఘామహి రసవంతి ప్రసూనాని మూలాని చ ఫలాని చ. అప్పుడు వాడు భూమిని పరిపాలిస్తున్న కాలంలో ఈ భూమి అనేది సమస్త కోరికలను ఇచ్చింది ప్రజలకి. అంతేకాదు పుష్పాలు, మూలాలు, ఫలాలు అన్నీ కూడా రసభరితంగా ఉండేవి. అకృష్టపచ్చా పృథివీ సుసంపన్న మహాత్మన సరాజ్యం తాదృశం భుంక్తే స్ఫీతమద్భుత దర్శనం. భూమిట దున్నకుండానే పండేది వాడి కాలంలో. అటువంటి రాజ్యాన్ని అనుభవిస్తున్నాడు వాడు. తస్య బుద్ధి సముత్పన్న తపః కుర్యామనుత్తమం తపోహి పరమం శ్రేయ సమ్మోహమితరత్ సుఖం. వాడు తపస్సు చేయాలనుకున్నాడు. ఈ భోగాలన్నీ కూడాను, సుఖాలన్నీ కూడా మోహజనితాలే అని వాడికి అభిప్రాయం కలిగి స నిక్షిప్య సుతం జ్యేష్టం పౌరేషు మధురేశ్వరం తప ఉగ్రం సమాతిష్ట తాపయన్ సర్వదేవత. వాడి యొక్క జ్యేష్ఠ కుమారుడైన మధురుడు అనేవాడికి పట్టాభిషేకం చేసి సకల దేవతలకు భయం కలిగించే ఉగ్ర తపస్సును చేశాడు వాడు. తపస్తప్యతి పుత్రేతు వాసవ పరమార్థవత్ విష్ణు సౌపసంక్రమ్య వాక్యమే తదువాచ. అలా వాడు తపస్సు చేస్తుండడం చూసి ఇంద్రుడు భయార్తుడై విష్ణువు దగ్గరికి వెళ్ళి అన్నాడు, తపస్యత మహాబాహో లోకా సర్వే వినిర్జిత బలవాన్ సహిధర్మాత్మానైనం శిక్షాం శాస్త్రం. మహాబాహు, ఈ వృత్రాసురుడిని అన్ని లోకాలను జయించాడు. ధర్మాత్ముడు వాడు, మహాబలవంతుడు. నేను అతన్ని శాసించజాలను. యజ్ఞసౌ తప అతిష్టేద్భూయా ఏవ సురేశ్వర యావల్లోకా ధరిష్యంతి తావదస్య వశానుగా. దేవతల ప్రభు అయిన విష్ణు అతను ఇంకా తపస్సు కనుక చేస్తే ఈ లోకాలన్నీ కూడా అతను ఉన్నంత వరకు అతని వశంలోనే ఉంటాయి. తంచైనం పరమోదారం ఉపేక్షసి మహాబలం క్షణం హి న భవేద్వృత క్రుద్ధే త్వయి సురేశ్వర. నువ్వేమో ఉపేక్షిస్తున్నావు, నీవు కోపం తెచ్చుకోవాలి. అలా కనుక తెచ్చుకుంటే వాడు క్షణకాలం కూడా జీవించి ఉండడు. యదాహి ప్రీతి సంయోగం త్వయా విష్ణు సమాగత తథా ప్రకృతి లోకానం నాదత్వముపలబ్ధవాన్. ఓ విష్ణు, ఇతనిపై నీకు స్నేహ భావం కలిగినప్పటి నుండి ఇతడు లోకానికి ప్రభు అయ్యాడు. సత్వం ప్రసాదం లోకానం కృష్ణ సుమాహిత ప్రకృతి సర్వం స్యాత్ ప్రశాంతమరుజం జగత్. కాబట్టి నువ్వు లోకాలను అనుగ్రహించాలి, జగత్తులన్నీ ప్రశాంతంగా ఉండాలి, బాధారహితంగా ఉండాలి. ఇమే సర్వే విష్ణు త్వాం నిరీక్షంతే దివోకోస వృత్రఘాస్తేన మహతా తేషాం సాక్ష్యం కురుష్వ. దేవతలందరూ కూడా నీ కోసం ఎదురు చూస్తున్నారయ్యా. వృత్రాసుర సంహారం చేసి వారికి సహాయం చెయ్యి నువ్వు. త్వయా హి నిత్య సాక్ష్యం కృతమేషాం మహాత్మనాం అసఖ్యమిదమున్యేషాం అగతీనాంగతిర్భవాన్. మహాత్ములైన ఈ దేవతలకు నువ్వు నిత్యం సహాయం చేశావు, ఇతరులు ఎవరు ఈ పని చేయజాలరు. గతి లేని వాళ్ళకి మాకు నువ్వే గతి అన్నాడు. ఇక్కడ ఆపారు వాల్మీకి మహర్షి ఈ సర్గని. మిగతా కథ తర్వాత సర్గలో చదువుకుందాం. అంటే ఎవరన్నా ఘోర తపస్సు చేస్తుంటే ఆ పదవి, ఇంద్ర పదవి అతను ఆక్రమిస్తాడో అని ఇంద్రుడికి భయం అన్నమాట. అది మనం పురాణాల్లో చదువుతూ ఉంటాం విషయం. రేపు మనం మిగతా కథని తర్వాత సర్గలో 85వ సర్గలో కొనసాగిద్దాం. కృష్ణ సాయి కృష్ణ